మన లేడీసు ఎంత ఉండేవాళ్ళైనా లేని వాళ్ళైనా బంగారు నగలు కొన్నారంటే 35% కమల్ సెట్లే ఉంటాయబ్బా. అవి చిన్నవి కావచ్చు, పెద్దవి కావచ్చు, 1 గ్రామ్ కావచ్చు, 2 గ్రాములు కావచ్చు, 100 గ్రాములైనా కావచ్చు. ఫస్ట్ ప్రిఫరెన్స్ మనం దేనికి ఇస్తాము? అందరూ ఒక మాట చెప్పేసేయండి వీడియోలోకి వెళ్ళే ముందు. ఏమంటారు? నిజమే కదా? హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ పూర్ణిమ గనేని పిజిటెక్స్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను. నేను బాగున్నానండి, మీరందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ మన టాపిక్ ఏం లేదబ్బా, గోల్డ్ షాపింగ్ అయితే వెళ్ళాము. నేను మా కజిన్ కోసం చేసినటువంటి గోల్డ్ షాపింగ్లో మీకోసం నేను చాలా చాలా షాపింగ్ అయితే చేసుకొచ్చేసాను. అన్నట్టు మన బ్రదర్ ఒకరు అడిగారనమాట, 24 క్యారెట్స్ గోల్డ్ బిస్కెట్ మనం కొనుక్కోవాలా అంటే దాని మీద హాల్ మార్క్ ఉంటుంది అక్క అనేసని. ఏ బంగారైనా 999 ఉంటుందంట. బిస్కెట్ కాదు, పెద్ద ముక్క కాదు, చిన్న ముక్క కానీ ఆ ముక్కకి 999 అనేటువంటి ఎంబ్లం వేసినటువంటి ముక్కలే ఉంటాయంట, బిస్కెట్ ముక్కలు. దానికి ఇంకా సపరేట్గా హాల్ మార్క్ ఏం వేయించక్కర్లేదు. సో మీరు దాంట్లో ముక్క తీసుకోవాలన్నా, చిన్న పీసెస్ కట్ చేయించుకోవాలన్నా, ఏం చేసుకోవాలన్నా 999 బిస్కెట్స్ అవైలబిలిటీ ఉంది. మనం కావాలంటేనే మళ్ళా చెక్ చేసి హాల్ మార్క్ అనేది వేసుకోవాలంట. సో ఈ విషయాన్ని మీకు షేర్ చేద్దామని వీడియోగా షేర్ చేస్తున్నాను. ఇంకా మనమైతే షాపింగ్ అయితే యాడ్ చేసేస్తానండి. ఇవాళ నేను షాపింగ్ యాడ్ చేసే ముందు మీకు ఫస్ట్గా 1 గ్రామ్లో బ్యూటిఫుల్ కమల్ సెట్లు ఉన్నాయన్నమాట. వాటినైతే ఫస్ట్ వీడియో షేర్ చేసేసి ఇంకొక షాపింగ్ వీడియోతో నేను మీ ముందుకైతే వచ్చేస్తాను. షాపింగ్ అయితే 4-5 రకాలు చేస్తానన్నమాట. సో ఎవరెవరికి ఏది కావాలో అది చూసేసుకుందాము. ఇంకైతే షాపింగ్లోకి వెళ్ళిపోదామా? మన ఆడవాళ్ళకి బంగారన్నా నగలన్నా కూడా ఎనలేని ఇష్టమబ్బా. మనం ఎంత కొన్నా సాలు అనిపించిన 2 వస్తువులు. అందులో ఒకటి బంగారు అయితే, 2 అయితే బట్టలు అనమాట. బట్టలకు పెట్టిన తిరుమల కొండ హుండీలో వేసినా తిరిగి రాదు అన్నానుడనమాట. అదే బంగారం మీద ఎంత పెడితే అంతకు 2 10 అవి కూడా తిరిగి వస్తుంది. సో అందుకోసమని మన మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ ఈవెన్ ప్రతి ఒక్కళ్ళు లేడీసు ఎక్కువ కొనేది కమ్మల్ సెట్స్ అనమాట. అంటే ఎక్కడికి వెళ్ళినా గోల్డ్ షాప్కి కానీ ఎక్కడికన్నా కానీ ఇది చిన్న సెట్టు, ఇది నైట్ వేసుకొని, ఇది డే వేసుకొని, ఇది ఆ ఫంక్షన్కి, ఈ అకేషన్కి సింపుల్గా ఉండేదానికి, హెవీగా ఉండేదానికని పుట్టింది మొదలుకొని చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర మనం కమ్మలు కొంటూనే ఉంటాము. అందులో భాగంగా ఇవాళ నాకు బాగా నచ్చింది 1 గ్రామ్ సెట్ అనమాట. నేను కానీ నా ఓల్డెన్ వీడియోస్లో చూపెట్టినాను. 1 గ్రాము, 1.5 గ్రాము, 2 గ్రామ్స్, 3 గ్రామ్స్ అట్లా గోల్డ్ కమ్మల్ సెట్స్ అయితే మనం కొంటూనే ఉంటాం. ఎంత ఉండేవాళ్ళైనా లేని వాళ్ళైనా కమ్మలు కంపల్సరీ కొనుక్కుంటూ ఉంటారనమాట. సో ఇప్పుడున్న రేట్లలో నేను వెళ్ళిన గోల్డ్ షాప్కి వెళ్ళిన రోజు 6,300 చిల్లర అనమాట గోల్డ్ కాస్ట్. ఇంకా 7,000 మనకి దాపు 1,00,000 దాకా మనకు ఒక సవర్ బంగారు వచ్చే ఛాన్స్ ఉందంట. సో ఎంత వీలైతే అంత, ఎంత సేవ్ చేస్తే అంత మనం బంగారం మీద పెట్టుకుందామండి. సో చిన్న పెద్ద పిల్లలకి కానీ, టీనేజ్ పిల్లలకి కానీ, పుట్టిన పిల్లలకి కానీ, మనకైనా కూడా రెగ్యులర్గా వేసుకోవడానికి 1 గ్రామ్లో కమ్మలు ఉంటే ఎంత బాగుండో అనుకుంటాం కదా. మీకోసమేనబ్బా ఈ కలెక్షన్ అయితే చూపెట్టేస్తున్నాను. చాలా చాలా సింపుల్ అండ్ ఎక్సలెంట్గా ఉందన్నమాట. ఇదైతే నాకు చాలా బాగా నచ్చిందండి. 1.2, 1.3 ఆ వాల్యుయేషన్లో ఉంది. దాదాపు 6.5, 7 లోపలైతే మనకి ఇది వచ్చేస్తుంది. సో ఇప్పుడుండే గోల్డ్ కాస్ట్కి మనం ప్లాన్ చేసుకుంటే 1-2 నెలలు మనీ సేవ్ చేసి అయితే ఇట్లాంటి సెట్లు అయితే కొనుక్కునేచ్చు అనమాట. పెద్ద బంగారు ఆభరణాలు మనం కొంటామో లేదో తెలియదు కానీ 1-2 కనీసం ఒక 3-4 జతలైనా చిన్నవో పెద్దవో బంగారు కమ్మలు అయితే మనం పెట్టుకుంటాం అనమాట. ముక్కు పొడకల కలెక్షన్ ఉంటుందో లేదో కానీ కమ్మల కలెక్షన్ మాత్రం చాలా వరకు ఉంటుందండి. చాలా బాగా ఇష్టపడతాం అనమాట. చిన్న స్టడ్స్ కానీ, బీడ్స్ కానీ, చిన్న స్టోన్ ఉండేటివి కానీ, రెక్క కమ్మలని, ఆకు కమ్మలని, పూల కమ్మలని, ఇలా డిజైన్ కమ్మలని మనకి చాలా చాలా బాగా నచ్చుతాయి. అందులో కొన్ని వెరైటీస్ 1 గ్రామ్లోని మనకి ఇంత బ్యూటిఫుల్గా ఉండేటువంటి కమ్మల్ సెట్స్ ఉన్నాయా లేదా అని చాలా డౌట్లు కదా. సో నేను వాళ్ళకి పటాపంచలు చేస్తూ ఆ డౌట్లని నేనైతే చూపెడుతున్నాను అనమాట. ఇది అస్సలు నమ్మరు కదా 1 గ్రామ్లో ఇంత వర్త్ వస్తుందా అని. ఎగ్జాక్ట్గా 1 అంటే 1.1, 1.2, 0.75, 0.90 కూడా ఉన్నాయండి. సో నేను ఒక్కొక్కటిగా మీకు కొంచెం క్లారిటీగా దగ్గరగా చూపెట్టేట్టు, మనము కమ్మలకి సైడ్ కమ్మలు వేసుకుంటాం కదా. సో అలాంటి కమ్మలు కూడా 1 గ్రామ్లో వచ్చేసేటివి ఉన్నాయి. ఈవెన్ దీనికి చుట్టుమాటి లాంటివి కానీ 1.5 గ్రాము, 2 గ్రామ్స్లో కూడా అలా ఉన్నాయన్నమాట. కానీ మనకి కమ్మలే 1 గ్రామ్లో వస్తే ఎలా ఉంటుంది, అసలు ఉంటాయా లేదని చాలామందికి డౌటు.
సో వాళ్ళ డౌట్ని క్లారిఫై చేస్తూ నేనైతే ఇవాళ మీకు కమ్మల కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నానండి. ఇంక దీంట్లో హాల్ మార్క్ ఉందా, 916 22 అవంతా ఏం అడగద్దండి. మనం పెట్టిన డబ్బుకి సరిపడంత గోల్డ్ అయితే మనకు వస్తుంది. సో ఇందులో 916 ఉంది, 22 ఉంది. సో మనకి ఏది కావాలంటే అలాంటివి 1 గ్రామ్లో అవైలబిలిటీ ఉందన్నమాట. ఇంత 1 గ్రామ్ అని చీప్గా తీసి పడేయకండి. నెంబర్ ఆఫ్ వెరైటీస్ సూపర్గా ఉన్నాయి. చూడండి ఎంత బాగుందో. మనకి హంస ముక్కుతో పొడుస్తున్నట్టు కింద హ్యాంగింగ్ కాళ్ళు ఎలాడుతున్నట్టు ఉంది కదా, చాలా బాగుందండి. బ్యాగ్ కానీ ఫ్రంట్ కానీ ఫినిషింగ్ కానీ నీట్గా ఇచ్చారు. సో రెగ్యులర్గా మనము కమ్మలు వేసుకొని ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. అబ్బా ఇట్లాంటివి పెద్ద హెవీ ఫంక్షన్స్కి అయితే సెట్ అవ్వవు, కానీ రెగ్యులర్గా వాడేటందుకు కానీ మన పిల్లలకి కానీ అరౌండ్ 10, 12, 18 ఇయర్స్ కాలేజ్ గోయింగ్ పిల్లలకి కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఎక్కువ బంగారు పెట్టి మనం ఎక్కువ డబ్బులు పెట్టి కొనలేని పరిస్థితి ఒకటైతే, బయట వెళ్ళేటప్పుడు పెద్ద నగలు వేసుకొని పోవడానికి ఇప్పుడు అంటే నామోషిగా ఫీల్ అవుతున్నారు అనమాట మన పిల్లలు. సో అట్లాంటి వాళ్ళకి మనము గురివింజంత బంగారు వేసినా కూడా అది ఆరోగ్యానికి కూడా మంచి చేస్తుందంటబ్బా. అందుకని ఇలాంటి చిన్న కమ్మలు అనుకోండి, ఎవరైనా ఈజీగా వేసుకుని వెళ్ళిపోతారు, ఈజీగా క్యారీ చేస్తారు. ఎంత ఎక్కువ పెద్ద బడ్జెట్ అయితే మనకైతే ఏం కాదు కాబట్టి, సో మనం ఒక రోజుకు 100 రూపాయలు పక్కనేసిన ఒక 2 నెలల్లో కొనేసుకోవచ్చు. నెక్స్ట్ కమ్మలంటే నాలాగా పిచ్చున్నే వాళ్ళు కూడా ఇలా ప్లాన్ చేసుకోండి. ఎక్కువ డబ్బులు పెట్టేసి పెద్ద సెట్లు కొనేసి వాటిని వేసుకుంటే చెవులు లాక్కుంటాయను, చెవులు నొప్పులను, వాటిని అయితే మూల పెట్టుకొని చూసుకుంటా ఆనందపడేదానికన్నా ఇట్లాంటి ఒక 4 జతలు కొనుక్కున్నాం అనుకోండి, మన సోమవారం ఒక సెట్టు, మంగళవారం ఒక సెట్టు, బుధవారం ఒక సెట్టు, అట్లా వారానికి ఒకటి 7 వారాల నగలుగా అవి ఉంటాయన్నమాట. అందులో చిన్నవి ఇక్కడ చిన్న స్టడ్ యాడ్ చేస్తున్నారు చూడండి. అలాంటివి కలర్స్ కాంబినేషన్స్ పెట్టుకోవచ్చు అనమాట. గ్రీను, పింకు, రెడ్, ఈవెన్ డైమండ్స్ కూడా ఇలాంటివి సెట్ చేసుకోవచ్చు. అంటే ఇదైతే హ్యాంగింగ్ అంటే సైడ్ కమ్మలు అంటారు చూడండి, ఆ విధంగా వచ్చేటివి అనమాట. సో ఇక్కడ వచ్చి చిన్న స్టోన్స్ అంటే ప్యూర్ గోల్డ్ ఉండేటివి నేను మోస్ట్ ప్రాబబ్లీ ప్రిఫర్ చేస్తానండి. కానీ ఇంత చిన్న కమ్మల్లో కూడా ఒక చిన్న రాయి అంటే అది తలుక్కన లుక్కే వేరేలా ఉంటుందన్నమాట. నాకు ఇలాంటి కమ్మలేనండి నేను ఇప్పుడు గుండ్లు జిమ్కీలు చూపెట్టాను కదా, ఇలాంటి వాటిని పైన గుండ్లు తీసేసి నేను వేరే సెట్ కమ్మల్ని యాడ్ చేసుకొని మీకైతే నేను షేర్ చేశాను. అలా వెయిట్ పెరిగిందనమాట. మీకు నచ్చితే యూజ్ అయితే ప్లీజ్ లైక్ అండ్ ఫాలోస్ మై ఛానల్ అన్నట్టు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.